హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి సాబుదానా పరాటా చేస్తున్నానండి. ముందుగా ఈ సాబుదానా పరోటాకి ఒక కప్పుగా సాబుదానా తీసుకొని ఒక 2 సార్లు కడిగి 4 అవర్స్ నేను నానబెట్టి ఉంచేసుకున్నాను. చూడండి, ఇలా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు అదే కప్పుతో ఒక అరకప్పు వరకు పల్లీలు తీసుకొని వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 ఆలుగడ్డలు కూడా ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలని ఇలా కొంచెం చేయితో ఇలా నలిపేసుకుంటే ఈజీగా పొట్టొచ్చేస్తుంది. ఇలా పొట్టు తీసేసుకొని కొన్ని మొత్తం పూర్తిగా తీయలేదండి, కొన్ని ఉన్నాయి అలాగే. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా తురుముకునే తీసుకోవాలండి. ఇలా మీడియం సైజు ఉన్న హోల్స్ ద్వారా మనం ఉడికించుకున్న ఆలుని తురుముకోవాలి. తురుముకోవాలో మనకు ముద్దలు చాలా నీట్గా వస్తుంది, ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఉంటుంది. కాబట్టి ఇలా తురుముకుంటున్నాను. స్మాష్ చేసి కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా సాబుదానాలు మనం ఒక కప్పుగా సాబుదానాలు తీసుకున్నాం కదా, 2 సార్లు కడిగిన తర్వాత 1/2 కప్పు వాటర్ వేసి 4 అవర్స్ నానబెట్టుకోవాలి. చూడండి, నానబెట్టుకున్న తర్వాత మనకి ఎక్కడ కూడా వాటర్ లేకుండా ఇంత పొడి పొడిగా వచ్చాయి. ఇప్పుడు మనం తురుముకున్న ఆలుని అలాగే ఒక 1/2 కప్పు వరకు ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లము పచ్చిమిర్చి ఇలా దంచుకొని తీసుకుంటున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా దంచి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లి పొడి కూడా వేసుకోవాలి. నేను పొట్టుతో గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి మనకి ఇలా కొంచెం రెడ్ కలర్గా వచ్చింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ కారము, ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని ఇది ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఒక ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం టేస్ట్ ఎలా ఉందో చూసుకొని వేసుకోవాలి. ఉప్పు పడితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ సైంధవ లవణం వేసానండి. మనకు రేపు ఏకాదశి ఉంది కదా, ఈ ఏకాదశికి ఇది మంచి ఫుడ్ అండి, తినొచ్చు. ఏకాదశి ఉపవాసం ఉన్న వాళ్ళు, అలాగే ఉపవాసం లేని వాళ్ళు మామూలు కూడా ఉప్పు, మనం రోజు వాడే ఉప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా, మనకైతే ఒక ముద్దలాగా వచ్చేసింది. మనకు చేయికి అంటుకున్నట్టుగా ఉంటే నీళ్ళ తడి చేసుకుంటూ ఇలా చేసుకోవాలి. చూడండి, ముద్దలాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇలా కొంచెం ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని ఆయిల్ రాసేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ రాసుకున్న తర్వాత ఇలా మనం ఈ సాబుదానాలో నుంచి చిన్న బాల్ సైజు లాగా చేసేసుకోవాలి. ఇలా చేతికి కొంచెం నూనె పెట్టుకుంటూ చేసుకోవాలి. ఇలా ఒకసారి చేతితోని ఇలా రౌండ్గా చేసేసుకొని ఇలా ఒత్తుకోవాలి మనము. చూడండి, ఈ విధంగా ఒత్తుకుంటూ చేసేసుకోవాలి. చూడండి,
ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా వేళ్ళ ఇట్లా అడ్డు పెట్టుకుంటూ ఇలా మనం ఈ పరోటాల్లో ఒత్తుకోవడమే. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఇలా ఒత్తుకున్నాం కదా, దీన్ని ఇలా కవర్ నుంచి తీసేసి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక సైడు వేగాక ఇంకో సైడు తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఒక్క సైడ్ కాగాక ఇలా మెల్లగా తీసేసుకొని రెండో సైడ్ కూడా ఇలా వేయించుకోవాలి. చూడండి, మనకి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇలా వేయించుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇటు కూడా మరి 1 నిమిషం లేదా 2 నిమిషాల తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి, రెండు వైపులా కూడా మనకు వేగింది. ఇటు సైడ్ కూడా చూసుకుందాము. చూడండి, రెండు సైడ్లు కూడా మనకి ఇలా కలర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇంకోటి కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇంకోటి కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇది వేసేసుకోవాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్ మీదనే అన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలి. మన దగ్గర ఎంత పిండి ఉందో అన్నీ కూడా. చూడండి, మన సాబుదానా పరోటా రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా ఎంత సాఫ్ట్గా ఉంటాయో, చాలా చాలా బాగుంటాయి. రేపు ఏకాదశి కదా, రేపు చేసుకొని ఉపవాసం ఉన్నవాళ్ళు చేసుకొని తినొచ్చు. ఇలాగే తినొచ్చు, లేదంటే ఇలా పెరుగు చట్నీతో కూడా మనం తినేయచ్చు. చాలా బాగుంటాయి. చాలా సింపుల్ ఈజీ రెసిపీ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.